కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలు నమ్మిన రైతులు నిండా మునిగారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్టలో పీఏసీఎస్ రైతులకు రావాల్సిన డబ్బులపై బీజేపీ చేపట్టిన దీక్షలో మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. చందుపట్ల పీఏసీఎస్ రైతుల రుణమాఫీపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్నారు. వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో 7 కోట్ల రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. ఒకే పిఎస్సిఎస్ లో 2900 పైచులకు మంది రైతన్నలకు రుణమాఫీ జరగలేదంటే ఎంతటి అరాచకమైనటువంటి ఈ ప్రోగ్రామ్ ని వీళ్ళు టేకప్ చేసిండ్రు, ఎంత అరాచకమైనటువంటి విధంగా ఈ రుణమాఫీని జరిపారనేది చాలా స్పష్టమైంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగడానికి 40,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పి బడ్జెట్లో అదే మంత్రిమండలిలో 31,000 కోట్లు సరిపోతాయని చెప్పేసి వారే చెప్పి మంత్రిమండలి అప్రూవల్ తీసుకొని బడ్జెట్లో కేవలం 26,000 కోట్ల రూపాయలే వారు బడ్జెట్ అలొకేషన్ చేసి ఈరోజు కేవలం 17,933 కోట్లు మాత్రమే ఖర్చు చేశానని చెప్తా ఉన్నారు. ఇప్పుడు గ్రామాల వారీగా ఉన్నటువంటి రైతులు తీసుకున్నటువంటి లోన్లు ఎంత, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతన్నలు ఎన్ని కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు, దాంట్లో నుంచి ఎంతమందికి రుణమాఫీ జరిగింది, మిగిలిన వారు ఎంతమంది రుణమాఫీకి అర్హులు ఉన్నారు, వారికి ఎందుకు జరగలేదు, మరి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవి కేవలం పేపర్ స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితమై రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలనగా మేము భావిస్తున్నాం. మరి ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్నల పక్షాన్ని నిలబడుతుంది. రైతన్నల పక్షాన పోరాటం చేసి వారి గొంతుకై మేము పోరాటం చేస్తాం.